సమర్పిస్తున్నారు. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి హైదరాబాద్, విశాఖపట్నంకు ప్రత్యేక బస్సు సర్వీసులు సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిఎం వెంకటరమణ. కోడి పందాల నిర్వహణపై జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో గ్రామీణ స్థాయి అధికారుల రివ్యూ. పందాలు ఆడితే సహించేది లేదంటున్న అధికారులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో దీపోత్సవం. ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం. శివైక్యం చెందిన జంగారెడ్డిగూడెంకు చెందిన వాణిజ్యవేత్త సింహూర్తి కోటేశ్వరరావు ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు. ప్రీమియం చెల్లింపులో ఏపీలో ప్రథమ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం పోస్టల్ శాఖ. ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించిన ఏలూరు సూపరింటెండెంట్ శ్రీకర్. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజి ఎస్ఐ జబీర్లు హెచ్చరించారు. గ్రామీణ స్థాయి అధికారులతో కోడి పందాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్ష చేపట్టారు. బీఆర్ఓలు, గ్రామ కార్యదర్శులకు సూచనలు అందజేశారు. గ్రామాలలో ఎక్కడ పందాలు నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ జబీర్ తెలియజేశారు. గ్రామాలలో పందాలు నిర్వహిస్తే గ్రామ కార్యదర్శులదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం సమన్వయంగా పనిచేయాలని అన్నారు. ఈ మేరకు గ్రామాలలో క్షేత్రస్థాయి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందస్తుగానే బిల్లులు తయారు చేస్తే సమాచారం ఇవ్వాలని, తదుపరి చర్యలు చేపడతామని అన్నారు. నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ని, తర్వాత ఎస్హెచ్ఓ గారు, ఈవార్డీ గారు జాయింట్ యాక్షన్ కమిటీ మీద మన కలెక్టర్ గారు గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారము ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మన విలేజెస్లో కోడి పందాలు అనేవి ఎవరో వేయకూడదండి. పేకాట ఆడటం, గుండాట ఆడటం ఇవన్నీ సంక్రాంతిలో జనరల్గా జరుగుతాయి. అవి ఎక్కడ జరగకూడదని మాకు ప్రభుత్వం వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద మేము గ్రామాల్లో రేపు 8, 9 తారీఖున ఎంపీడీఓ గారు ఒక టీము, నేను ఒక టీము, ఎస్హెచ్ఓ గారు వారి తరఫున వస్తారు. ఎంపీడీఓ గారి టీంలో అటెండ్ అవుతారు, నా టీంలో అటెండ్ అవుతారు. ప్రతి విలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. 8వ తారీఖు, 9వ తారీఖు 2 రోజుల్లో మొత్తం విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఎవరు కానీ కోడి పందాలు కానీ, పేకాట కానీ, గుండాట కానీ ఆడటానికి కుదరదండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం. తర్వాత మీ విలేజ్లో ఎవరైనా కోడి పందాలకి వేయడానికి మన పొలంలో బాగు చేసి కొన్ని కర్రలు కట్టడం ఎవరైనా మీ ప్రజలకి ఎవరికైనా దృష్టికి వస్తే కనుక నాకు కానీ, తహసీల్దార్ గారికి కానీ, ఎంపీడీ వారికి కానీ, లేకపోతే లోకల్గా పంచాయత్ సెక్రటరీ వీఆర్ఓ ఉంటారు, అదేవిధంగా ఎస్ఎస్ఓ గారికి కానీ ఫోన్ చేస్తే మేము ఆ ప్రదేశాన్ని పరిశీలించి నిజంగా వాటికి కోసమే వాటిని వినియోగించే విధంగా తయారు చేస్తే కనుక వాటిని మేము చెడగొట్టే విధంగా చేస్తాము. ఈరోజు మనం పంచాయత్ సెక్రటరీ వీఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. ఏ గ్రామంలో కానీ ఇలాంటి కార్యక్రమం జరగకూడదని వారి దగ్గర ఉండి చూసుకోవాల్సిందిగా తెలియపరిచాము. కాబట్టి అందరూ మాకు గవర్నమెంట్కి సహకరిస్తారని కోరుతున్నాం. ప్రజలందరూ నిశ్చయంగా మంచిగా సంక్రాంతి జరుపుకోవాలని భార్య పిల్లలతో పిండి వంటలు వండుకొని ఇంట్లోనే ఉండి ఎవరికి ఇబ్బంది కలగకుండా టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూసుకోవాల్సిన కోరుతున్నాం. నమస్కారం అండి. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి కోడి పందాలు గట్టా నిర్వహిస్తారు కాబట్టి దాంట్లో భాగంగానే కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మన ఎంఆర్ఓ గారితో డిస్కస్ చేసిన విషయాలు, ఊళ్ళో ఏ విధమైన ప్లేసుల్లో ఎక్కడైనా బర్లు కానీ ఏర్పాటు చేస్తే ముందస్తుగా ఈ వీఆర్ఓలకు కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ తెలిస్తే వాళ్ళ ద్వారాగా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద బైండ్ ఓవర్ పెట్టడం కానీ, గతంలో నిర్వహించిన కోడి పందెం రాయలు కానీ, పేకాట రాయలు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ పాటికే చాలా వరకు బైండ్ ఓవర్ చేసామండి. ఇంకేమన్నా కొత్తగా వీళ్ళు ఎవరైనా పెడతారని ముందస్తు సమాచారం ఉన్నా కానీ మా వరకు చేరిస్తే, ఒకవేళ మీరు కూడా విలేకరులు కాబట్టి మీ దృష్టిలో కూడా ఉంటాయి కాబట్టి మీరు మాకు సహకరిస్తే ముందస్తుగానే వాళ్ళకి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఇలాంటివి జరగకుండా చేయడం. ఇదే విధంగా 3 రోజులు పర్మిషన్ ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఏ విధమైన పర్మిషన్ లేవండి. కోడి పందాలు లేవు, పేకాటలు లేవు, ఏమీ లేవు. కోడి కత్తులు కట్టకుండా కోళ్ళు వేసుకోవాలని అంటారు. అలాగని చెప్పి కత్తులు కట్టడం గట్రా చేస్తుంటారు. ఇలాంటివి కూడా ఏం లేవండి. ఇది జరగకుండా చేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ కాబట్టి రేపు 8, 9వ తారీఖున కంపల్సరీ షెడ్యూల్ ప్రకారం అన్ని విలేజ్ల్లో కింద స్థాయి వరకు వెళ్తాం. వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తాం. థ్యాంక్ యూ.
చైనాలో ఎటువంటి వైరస్లు లేవని, ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వొద్దని తెలియజేస్తూ చైనాలో పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు సోషల్ మీడియా వేదికగా సందేశాలు ఇస్తున్నారు. ఏవో కారణాలతో మరణిస్తున్నారే తప్ప ఊహించని రీతిలో వైరస్లు ఏమీ లేవని స్పష్టం చేస్తున్నారు. నేను ఇప్పుడు చైనాలో ఉన్నాను. మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఏ జబ్బులు రొచ్చులు లేవు. ఎవరు పనులు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. సో 11 అవుతుంది రాత్రి టైం. చూడండి, ఎవరో కనీసం మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇదంతా కూడా మరి మీడియాలో చూస్తున్న వార్తలన్నీ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో పక్క దేశంలో ఏదో అయిపోతుందని ఒక వార్త సృష్టించుకుని దాంట్లో టైం పాస్ చేసే మనం మన దేశంలో ఏం జరుగుతుందా అని కనీసమైన ఆలోచన చేయలేకపోతుంది మన సమాజం. అది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ గడిచిన 1 సంవత్సరంగా మనం చూసుకున్నా కూడా ఒక 2 నెలలు ఒక రకంగా, 2 నెలలు ఒక రకంగా, 2 నెలలు ఒక రకంగా రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నాళ్ళేమో కాళ్ళు వాసిపోయి రకరకాల జ్వరాలు వచ్చినాయి, కొన్నాళ్ళేమో డెంగ్యూ కాకుండా ప్లేట్లెట్లు పడిపోయినాయి, కొన్నాళ్ళేమో పెద్ద వయసు వాళ్ళందరికీ కూడా హార్ట్ వీక్ అయిపోయింది, సడన్ గా అలా చనిపోయారు. ఆ తర్వాత యంగ్స్టర్స్ కొంతమంది, సో వయసులో ఉన్న ఆడవాళ్ళు రక్తం చిక్కబడిపోయి సడన్ హార్ట్ అటాక్ లో చచ్చిపోవడం, లేదా యంగ్స్టర్స్ ఒక మొన్న అక్టోబర్ సీజన్ లో చూసుకుంటే కనుక 1-2 నెలల పాటు యంగ్స్టర్స్ సడన్ గా హార్ట్ అటాక్ లో చచ్చిపోవడం, ఇదంతా ఏదో లింక్ ఉంది. సో మన దేశంలో కూడా చాలా వైరస్ లో ఏదో ఒక క్రిములు వస్తున్నాయి, వాటి వల్లే కదా ఇవన్నీ జరుగుతుంది. దాని గురించి ఏం జరుగుతుంది ఏంటి అని కనీసమైన ఆలోచన ఏమన్నా ఉందా? దాని గురించి విశ్లేషణ ఉందా? పరిశోధన ఉందా? దానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ప్రజారోగ్యం గురించి ఏమాత్రం కూడా ఏమీ లేకుండా మనం ఏంటయ్యా అంటే చైనాలో దాచేస్తున్నారు. సో ఇక్కడ అంతా సిస్టమ్ అంతా కూడా ఆర్గనైజర్ గా ఉంటది. ఇక్కడంతా సిస్టమ్ అంతా కూడా ఆర్గనైజర్ గా ఉంటది. ఎందుకంటే ఎవడు పడితే ఆడు ఇక్కడ వైద్యం చేయడు కదా. సో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే వైద్యం చేస్తారు. సో అన్ని మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది, లింక్స్ ఉంటాయి. సో తమాషాగా ఉండదు అనమాట. ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్స్ తెప్పిస్తారు. సో ఈ సీజన్ లో ఏ రకమైన నిమోనియాలు ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది వాళ్ళు పూర్తి వివరాలు తీసుకుంటారు. మనకు మళ్ళీ ఇట్లా వదిలేరు. వాళ్ళు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు ఈ దేశం. అసలు కోవిడ్ లో ఈ దేశంలో వచ్చింది, కోవిడ్ ఈ దేశంలోనే. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం 25-30 మంది మాత్రమే చనిపోయారు కరోనా. మన దేశంలో అఫీషియల్ గా 5 లక్షల మంది చనిపోయినా కూడా అన్అఫీషియల్ గా 50 లక్షల మంది చనిపోయి ఉంటారు. సో అసలు ఇంత స్థాయిలో చావులు జరిగితే దాని గురించి ఆలోచన లేదు. ఈ చావుల తర్వాత ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు. చిన్న వయసు వాళ్ళు ఎంత బాధ ఉంటదండి. 25-30 ఏళ్ళ పిల్లలు లేదా ఒక 30-40 ఏళ్ళ ఆడవాళ్ళు హార్ట్ అటాక్ లో చచ్చిపోవటం ఏంటి? అంతకు ముందు చూసామా మనం? ఈ కోవిడ్ తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? దాని గురించి ఏ మాత్రం కూడా మనం ఆలోచన చేయకుండా ఏదన్నా అంటే అది కారణం కాదు, ఇది కారణం కాదు, ఏంటో మరి ఏది కారణమో అది చెప్పరు. కారణం ఏంటనే చెప్పరు. ఓ 2 ఏళ్ల పాటు ఎక్సర్సైజ్ చేయమాకుండా ఐసీఎంఆర్ చెప్పు. 2 ఏళ్ళు అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చెప్తారు? సో ఇది ఒక ప్యాటర్న్ లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే ఏంటంటే ఒక 2 నెలలు జరుగుతాయి, 2 నెలలు జరగవు. అంటే ఏదో ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే కనీసమైన ఆలోచన మనం చేయట్లేదు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సింహకుర్తి కోటేశ్వరరావు మృతి చెందారు. ఆయన మృతదేహానికి పార్టీలకు అతీతంగా నాయకులు సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టు గురునాథరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, వాసవిమాత ఆలయ చైర్మన్ కర్పూరం నారాయణరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ముప్పిడి శ్రీనివాసరావు, పెనువర్తి రామ్ కుమార్, టొబాకో మర్చెంట్స్, వివిధ సంఘాల ప్రతినిధులు, వ్యాపార వాణిజ్య వర్గాలకు చెందిన వారు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సింహకుర్తి కోటేశ్వరరావు పార్థివ దేహాన్ని సందర్శించి పూలదండలతో నివాళి అర్పించారు. వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. దాన ధర్మాలలో ఎముకలేని చేయిగా ఉన్న కోటేశ్వరరావు విఘ్నేశ్వర ఆలయం నిర్మించి ప్రతి బుధవారం ఆలయం వద్ద స్వంత డబ్బులతో పేదలకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. పేదింటి వధూవరులు ఆయనను కలిసి సహకరించాలని కోరితే పసుపు, కుంకుమ, సారే, మంగళసూత్రాలతో ఆశీర్వదించేవారని లబ్ధిని పొందిన వారు తెలియజేస్తున్నారు. ఎందరో ఆర్యవైశ్యులకు ఆదర్శమూర్తిగా నిలిచారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్యులలో గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఆయన సతీమణి ఆదిలక్ష్మిని అందించి ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. వాసవిమాత ఆలయ ధర్మకర్తల మండలి ప్రధాన కార్యదర్శిగా అమ్మవారి పట్ల సహృదయ భక్తిభావంతో మన్ననలు అందుకున్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా, జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా, విఘ్నేశ్వర టొబాకో మర్చెంట్స్ అధిపతిగా తనదైన శైలిలో సేవలు అందించినట్లు ఆయన తనయుడు సింహకుర్తి శ్రీనివాసరావు తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యల వల్ల చికిత్స తీసుకుంటూ మంగళవారం శివైక్యం చెందారు. ఆయన మృతి పట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేపాల్ భూకంపంలో 100 మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలియజేస్తున్నారు. నేపాల్, టిబెట్ లో సంభవించిన భూకంపం సీసీ కెమెరాలో వాటి తీవ్రత నమోదయ్యాయి. మరో 188 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఉదయం 7.1 తీవ్రతతో సంభవించిన ఈ విపత్తులో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూమికి 10 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ వైజాగ్ కు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డీఎం వెంకటరమణ తెలియజేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం డిపో నుంచి హైదరాబాద్ కు 9 సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వైజాగ్ వైపు సైతం సర్వీసులు పెంచినట్లు స్పష్టం చేశారు. ఒకేసారి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ముందుగానే బస్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ధరలో 10% రాయితీ కల్పించనున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ సర్వీసులను ప్రజలు ఉపయోగించుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని అన్నారు. పరిసర ప్రాంత ప్రయాణికులకు శుభవార్త. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ఈ రోజు నుంచి 13వ తారీఖు వరకు, అలాగే రిటర్న్ జర్నీ 15వ తారీఖు నుండి మళ్ళీ 20వ తారీఖు వరకు కూడా స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీలే వసూలు చేయబడతాయి. గంగారం డిపో నుంచి రేపటి నుంచి ఎక్స్ట్రా హైదరాబాద్కి 9 బస్సులు 10 బస్సులు ఆపరేట్ చేయబడుతుంది. ఉన్న షెడ్యూల్ సర్వీస్తో పాటు రేపటి నుంచి 9 బస్సులు ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్. అలాగే 15వ తారీఖు నుంచి పండగ అయిన తర్వాత 15వ తారీఖు నుంచి కూడా డిమాండ్ని బట్టి హైదరాబాద్కి 6-7 బస్సుల దాకా ఆపరేట్ చేయడం జరుగుతుంది. డిమాండ్ పెరిగితే బస్సులు డిమాండ్ తగ్గట్టుగా బస్సుల్ని హైదరాబాద్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిమాండ్ని బట్టి విశాఖపట్నానికి కూడా బస్సుల్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలకు మరి ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుచున్నాం. టికెట్కి అప్ అండ్ డౌన్ ఒకేసారి రిజర్వేషన్ చేసుకున్నట్టయితే 10% రాయితీ లభిస్తుంది. రిజర్వేషన్ మీరు ఆన్లైన్లో చేసుకుంటే టికెట్కి అప్ అండ్ డౌన్ ఒకేసారి చేసుకున్నచో మీకు 10% టికెట్ మీద రాయితీ లభిస్తుంది. ఈ విషయం గమనించాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు కలిసి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి రాజు, ఉపాధ్యక్షులు ఎన్ సాయి కుమార్లు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేయలేదని అన్నారు. ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం అమలు చేయమని తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. వెంటనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, కళాశాల యాజమాన్యాల వద్ద నుండి పెనుభారంగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని, అదేవిధంగా సొంత భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు. వేలాది మంది విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతుంటే ఇంకా అద్దె భవనాలే ఉన్నాయని, పందులతో దోమలతో కనీస వసతులు లేని దయానీయ పరిస్థితుల్లో విద్యార్థులు జీవనం సాగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, ఎం క్రాంతికుమార్, నాయకులు కృష్ణ, శరణ్య, వైష్ణవి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి నిరసన చేపడతా ఉన్నాం. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు గడుస్తూ ఉన్నాయి. ఇవాళ 100 రోజుల పాలనకు సంబంధించినటువంటి స్వర్ణోత్సవాలు, విజయోత్సవాలు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుపుకుంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, ఆయన యొక్క అనుయాయుల పార్టీ, లేకపోతే ఆయన యొక్క రాజకీయ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, కానీ ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు జబ్బు చేస్తూ ఉంది. ఆ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నారా లోకేష్ గారు యువగలం పదయాత్రలో విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు 15,000 ఇస్తామని చెప్పి పాలకొల్లు మొదలు, శ్రీకాకుళం మొదలు, కడప, అనంతపురం, ఇచ్చాపురం వరకు చెప్పారు. అధికారంలోకి వచ్చారు. ఇవాళ విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి మేమంతా కలెక్టర్లకు ఆదేశాలు అందించాం. మీరంతా ఇన్స్టిట్యూషన్లలో మాట్లాడండి అని చెప్పి పైన సర్క్యులర్లు పంపుతా ఉన్నారు. కానీ కళాశాల యాజమాన్యాలు మాత్రం విద్యార్థులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నాయి, ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి. చదువుల కంటే పెనుభారంగా రియంబర్స్మెంట్ బకాయిల యొక్క ఒత్తిడి వల్ల విద్యార్థులు ఇవాళ రాష్ట్రంలో ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు.
ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలకు మెస్ బకాయిలకు సంబంధించినటువంటి బకాయిలు ఇంకా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి గురించి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో పందులతో దోమలతో సావాసం చేస్తూ ఉన్నారు. 70 ఏళ్ల స్వతంత్రావనిలో సొంత భవనాలు లేవు. మరి ఇవాళ అధికారంలోకి చాలా పార్టీలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆ యొక్క పార్టీల యొక్క అనుయాయులకు మాత్రం రంగులు, మల్టీపెట్లు కాంప్లెక్స్లు, భవనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలకు పక్కా వసతి గృహాలు కావాలి. పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. అదేవిధంగా 12 సంవత్సరాలుగా కమాటీ, వార్డెన్ లేకపోతే వాచ్మెన్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు? ఇవన్నిటినీ భర్తీ చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వారితో కలిసి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యల్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు నేను రాగానే 100 రోజుల్లోనే ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పి వాగ్దానం ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఒకటంటే ఒకటి కూడా ఆ సమస్యను పరిష్కారం చేయకుండా ఇష్టానుసారం వారి యొక్క స్వార్థం కోసం ఆ రోజు మాటలు చెప్పినట్టు ఉంది. కానీ ఇక్కడ విద్యార్థి రంగానికి అభివృద్ధి గురించి ఎక్కడ ఏ రాజకీయ పార్టీ మారినా కూడా విద్యారంగం గురించి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆలోచన చేయకుండా ఆ దిశలుగా అడుగులు వేస్తున్నది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులను ఏదైతే స్కాలర్షిప్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయో వాటి కోసం పడిగాపులు కాస్తూ విద్యార్థులు ఈరోజు విద్యను పూర్తి చేసుకున్న వారు సర్టిఫికేట్లు ఇస్తే కానీ ఈరోజు బయటికి వెళ్ళి ఉపాధి పొందే పరిస్థితి కాదు. అదేవిధంగా వారు ఈరోజు పరీక్షలు రాయాలంటే మీరు ఫీజులు కడితేనే ఈరోజు ఎగ్జామ్ ఫీజులు కట్టించుకుంటామని చెప్పి అనేక రకాలుగా కళాశాలలో యాజమాన్యం వాళ్ళపైన ఒత్తిడి తీసుకొని వస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏ విద్యాశాఖ అధికారి ఎవరు కూడా వచ్చి వాళ్ళ యొక్క హాస్టల్ సమస్యలు వారు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారానికి అడుగులు వేసే దిశగా ఆలోచన చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని ఏఐఎస్ఎఫ్గా ఈరోజు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు మేము వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏఐఎస్ఎఫ్ దాని తరపు నుంచి మేము ఇక్కడ ఒక ధర్నా చేస్తాం. ఏంటంటే మాకు తల్లికి వందనం పథకం వెంటనే అమలు కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఎస్సీ బీసీ ఎస్టీ హాస్టల్లో మాకు ఇన్ఛార్జ్లు అంటే మెస్ ఛార్జీలు కంపల్సరీ మాకు కావాలి. ఇక్కడ మాకు వసతి గృహాలు తప్పనిసరిగా కావాలి. ఈ లేక చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కంపల్సరీ అది మాకు అమలు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు తల్లికి వందనం పథకం కంపల్సరీ అమలు కావాలి. ఇక్కడ గవర్నమెంట్లో చదువుతున్న ప్రతి ఒక్క పిల్లకు కూడా తల్లికి వందనం పథకం అనేది కంపల్సరీ పడాలి. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి జనవరి నెలలోనే మాకు ఇది అమ్మకు వందనం పథకం అమలు కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన సంక్రాంతి సెలవుల విషయంలో ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ కాలేదని జంగారెడ్డిగూడెం విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది తెలిపారు. శాఖపరమైన జీవో విడుదల చేస్తేనే సెలవులు దినాలు ప్రకటించినట్లుగా భావిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో సెలవు దినాలపై వస్తున్న సందేశాలపై విద్యాశాఖకు సంబంధం లేదని అన్నారు. అధికారంగా ఉన్నత స్థాయి అధికారుల నుంచే సందేశాలు వస్తాయని, ప్రభుత్వం నిర్దేశించిన మేరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తామని తెలిపారు. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు సంక్రాంతి సెలవు ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్,
పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూసివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం పంచాయతీలో 4 పెసా కమిటీలు ప్రకటించారు. పెసా కమిటీ ఎన్నికల్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన అభ్యర్థులను అనుమతించారు. కామవరం పెసా కమిటీకి కార్యదర్శి ఉపాధ్యక్షులుగా తెల్లం రమేష్, గుజ్జు రామారావును, కొరసవారిగూడెం పెసా కమిటీకి కార్యదర్శి ఉపాధ్యక్షులుగా కారం వెంకటేష్, పూనం నాగేశ్వరరావులను, మోతుగూడెం గ్రామం పెసా కమిటీ కార్యదర్శి ఉపాధ్యక్షులుగా గోగుల చెన్నయ్య, గోగుల వెంకటరెడ్డిలతో పాటు వేపులపాడు పెసా కమిటీ కార్యదర్శి ఉపాధ్యక్షులుగా సోడం వీరస్వామి, కాకి వెంకటేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే రెడ్డి గర్భవరం పంచాయతీ వెలుతురువారిగూడెం వాడపల్లి కాలనీ పెసా కమిటీకి కార్యదర్శి ఉపాధ్యక్షులుగా గుజ్జు రమేష్ బాబు, కట్టం చిన్నమంగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కోయలగూడెం మండలం బైనగూడెం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు, పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు ఇంటి వద్ద ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల నుంచి ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలను 2025వ సంవత్సర క్యాలెండర్ తో కోయలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్ ఆధ్వర్యంలో రూపొందింపబడటంపై ఎంపీ మహేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ 7 నెలల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఆరంభం మాత్రమే, తాను నమ్మి ఓట్లు వేసిన ఏలూరు పార్లమెంట్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. పార్లమెంట్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తనకు సహకరిస్తున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ ఎమ్మెల్యేలకు, కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, పరిమి రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో 24వ రోజు గోదా రంగనాథులకు దీపోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. గోదాదేవి శ్రీరంగనాథుని కోసం వ్రతమాచరిస్తూ 24వ రోజు స్వామివారి అవతారాలను కీర్తిస్తూ మంగళం పాడుతుందని, అందుకే ఈ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ పల్లెలలో నేతి దీపాలు వెలిగించి తిరుప్పావై పాసురాన్ని అనుసంధానం చేస్తూ హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగాప్రసాదరావు, దండు ధనరాజ్, వాస్వి సాయి నాగేష్, వికాస తరంగిణి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. ఈ నెల 10వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో వేకువజామున 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాల్సిందిగా రాంబాబు కోరారు. ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం నాడు ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో మనకి విశేషమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. దీన్నే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా వ్యవహరిస్తుంటాం. ఈ సందర్భంగా మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఉదయం మనకి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో
5 గంటల నుంచి కూడా స్వామికి విశేష అలంకరణలతో ఉత్తర ద్వారంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విరివిగా స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా మా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ అభివృద్ధి కమిటీ యొక్క సహకారంతో భక్తులకి విశేషమైన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు స్వామివారిని ఈ పర్వదినం నాడు దర్శించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన భక్తుల చేత కోలాటము, అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మరియు ఆలయానికి విచ్చేసిన భక్తులకి విశేష ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ ఉత్తర ద్వార దర్శనం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో మనకి చక్కటి అవకాశం లభించింది. ఇలాంటి పర్వదినం నాడు వైకుంఠ ద్వారంలో స్వామిని శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేతుడైన శ్రీ వైకుంఠ నారాయణని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుదాం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ కళ్యాణ మండపం నందు తపాలా జీవిత బీమాలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఏలూరు పోస్టల్ సూపరింటెండెంట్ సురకత్తుల శ్రీకర్ బాబు సత్కరించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోస్టల్ అధికారి కంపా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురిని సన్మానించారు. జంగారెడ్డిగూడెం పోస్టల్ సబ్ డివిజన్ 32 లక్షల రూపాయలు ప్రీమియం సేకరించినందుకు ఏపీ సర్కిల్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకర్ బాబు మాట్లాడుతూ డివిజన్ లో తపాలా ఉద్యోగస్తుల సేవలను కొనియాడారు. తపాలా సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీకర్ బాబును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డి శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ కె శ్రీనివాసరావు, ఏలూరు ఐపీ డి శ్రీకాంత్, డి దుర్గారావు, ఐపీపీబీ మేనేజర్ రాజేష్, జంగారెడ్డిగూడెం పోస్ట్ మాస్టర్ గంగాధర్, వివిధ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మన సర్కిల్ ఆఫీస్ సాక్షిగా మరి సిపిఎంజీ పిఎంజీ డయాస్ మీద ఉంటుండగా ఎవరైతే అచీవర్సో వారి గురించి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. సార్ 18 ఏళ్ళు 19 ఏళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు బజార్కి వెళ్ళి పకోడీ కొట్టడం కొనుక్కొచ్చినట్టుగా ₹1,00,000 ప్రీమియం ఇలా ఏళ్ళలో తెచ్చేశారు సార్. సెకండ్ డ్యూటీ ఆఫ్ ద ఏలూరు డివిజన్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాస్తవం ఎవరిది క్రెడిటో వాళ్ళకి ఇవ్వాలి. ఫీల్డ్ స్టాఫ్ కి సర్కిల్ ఆఫీస్ వేదికగా నాకు అవకాశం ఫస్ట్ నాకే ఇచ్చారు. ఈ అత్యుత్తమ విజయాన్ని మా బిలవుడు ఏలూరు ఫీల్డ్ స్టాఫ్ అందరికీ అంకితం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ ముహూర్తాన్న ఏలూరులో నేను అడుగు పెట్టానో తెలియదు. అడుగడుగునా ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు మీదైన శైలిలో మీదైన స్థాయిలో 100% మీతో ప్రయత్నం చేస్తూ మొదటి నుంచి కూడా సహకరిస్తూ వస్తున్నారు. ఒక శ్రీకృష్ణుడికి అర్జునుడిలా ఏఎస్పీ పెట్టుకోండి శ్రీ శ్రీనివాసరావు గారు, అలాగే బాహుబలి ఒక పాండవుల్లో భీముడికి ఎంత బలమైతే ఉందో ఆ భీముడిలాగా మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు, అదేవిధంగా మన నకుల సహదేవుల్లాగా సౌత్ నార్త్ మరి అర్జునుడిలా, ఎందుకంటే అర్జునుడు మహాపరాక్రమవంతుడు, ఆయన సహకారం లేదా ఎవరు ఏం చేయలేరు. భారత యుద్ధమే లేదు. అలాగే మన యూనియన్ లీడర్స్ వీళ్ళందరి కోఆపరేషన్ తో మన నావ ముందుకు సాగుతుంది. తర్వాత మరి పోస్ట్ మాస్టర్ జంగారెడ్డిగూడెం గురించి కొన్ని వాక్యాలు నేను చెప్పాలి. నేను చాలా మంది పోస్ట్ మాస్టర్లను చూశాను. హెడ్ పోస్ట్ మాస్టర్లు అంటే అదేం పట్టించుకోరు. అంటే నేను పిఎస్ స్థాయి నుండి వచ్చిన వాడినే, పిఏ, ఐపీఓ, ఏఎస్పీ, ఎస్పీ అయ్యాను. హెడ్ పోస్ట్ మాస్టర్ అంటే ఎప్పుడో 6 మాసాలకు ఒకసారి ఎస్పీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కొంచెం మమేకం అవుతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ అనునిత్యం ఒక కొత్త తపాలా ఉద్యోగిగా ప్రతి డ్రైవ్ లో తనదైన కంట్రిబ్యూషన్ ఇస్తున్న గంగాధర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆనిముత్యాలు కొన్ని ఉన్నాయి. కొల్లి ప్రసాద్ గారు కావచ్చు, కామవరపుకోట మురళి గారు కావచ్చు, అదేవిధంగా చేబ్రోలు వినోద్ కావచ్చు, మన ఎన్డీసీ వెంకట్రావు గారు కావచ్చు. వీళ్ళందరూ కూడా మేమెందుకు చేయకూడదని తమదైన శైలిలో ఇలా కష్టాల్లో ఉన్నాము, ఫస్ట్ డే అవ్వలేదు, తాడేపల్లి కూడా దూసుకెళ్ళిపోతుంది, మీరు చెయ్యండి అంటే అడిగిందే తడవగా
వెంటనే బజార్లోకి వీధిలోకి వెళ్ళి తమ ఎఫర్ట్స్ ఉపయోగించి ప్రీమియం తెచ్చి మన బండిని ముందుకు లాగుతున్నారు. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఉమెన్ ఎంపవర్మెంట్ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎన్జేకే నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రంగవల్లులు చూసి సంక్రాంతి పండుగను తలపిస్తూ ఈ ప్రాంగణం మొత్తం ఆనందదాయకంగా ఉందని విద్యార్థులతో సంతోషాన్ని పంచుకున్నారు. భోగి మంటలు, పాలు పొంగలి, పచ్చ తోరణాలు, రంగవల్లులు, గాలిపటాల పోటీ, మెహందీ, మ్యూజికల్ చైర్స్ వంటివి ఏర్పాటు చేశారు. విద్యార్థులతో కలిసి అధ్యాపకులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి హైదరాబాద్, విశాఖపట్నంకు ప్రత్యేక బస్సు సర్వీసులు సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డీఎం వెంకటరమణ. కోడి పందాల నిర్వహణపై జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో గ్రామీణ స్థాయి అధికారుల రివ్యూ. పందాలాడితే సహించేది లేదంటున్న అధికారులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో దీపోత్సవం. ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం. శివైక్యం చెందిన జంగారెడ్డిగూడెంకు చెందిన వాణిజ్యవేత్త సింహూర్తి కోటేశ్వరరావు ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు. ప్రీమియం చెల్లింపులో ఏపీలో ప్రథమ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం పోస్టల్ శాఖ. ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించిన ఏలూరు సూపరింటెండెంట్ శ్రీకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.